ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నట్టుగా మాట్లాడకూడదండి, నటించాలి అని అంటూ ఉంటారు సాధారణంగా. కానీ ఆర్జీవి గారు లాంటి వాళ్ళు నటించరు, ఉన్నట్టుగా మాట్లాడతారు. మీరు కూడా దాదాపు ఉన్నట్టుగా మాట్లాడతారు. మీకును ఆర్జీవికి ఎక్కడ బాగా స్నేహం కుదిరింది? ఉన్నదన్నట్టు మాట్లాడటంలో. ఇంకోటి ఏంటంటేనండి, అందరూ నటిస్తారు కాబట్టి అవతల నటన మనకు తెలిసిపోతుంది. సో నటించడం ఉపయోగం లేనప్పుడు ఓపెన్గా ఉండడం బెటర్గా. ఓకే, ఇప్పుడు మీరు ఓపెన్గా నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, అదే ఇది అడగలేదనుకోండి నాకు తెలియదు అనుకుంటారు మీరు. కానీ మీరు డిప్లొమాటిక్గా మాట్లాడుతారు, నాకు అర్థమైపోతుంది. నేనేదో కవరింగ్ మీద డెకరేషన్ చేస్తూ నేను మాట్లాడుతాను, మీకు అర్థమైపోతుంది. అవును, అప్పుడు ఈ ఎనర్జీ ఉండదు. అదే ఏదో ఉచ్చిపుచ్చుకోవటం, కిలో కందిపప్పు ఏమిటంటే నేను డబ్బులు ఇస్తే మీకు ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోవటం ఎంత జీరో డ్రామా ఉంటుందో అంత ఉంటుంది అంతే. అదే సో నాకు అదేం తెలియదు. నాకు ఇట్లా కుదిరిందిగా, ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఉంటున్నా, బ్రాహ్మణంగా ఉంది నాకు. ఇట్లా ఓపెన్గా మాట్లాడుకోవడం హ్యాపీ. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఆయన ఓపెన్గా మాట్లాడతాడు, ఆయన అనిపించింది మాట్లాడతాడు. అంటే కొంతమందికి వర్మ గారికి కూడా అభిమానులు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఆయన 20 ఏళ్ల ముందు ఉన్నారు మనకన్నా అంటూ ఉంటారు. మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారా? ఆయన 20 ఏళ్ళ ముందు లేడండి, మనం 20 ఏళ్ళ వెనకాల ఉన్నాం అంతే. ఎందుకంటే ఆయనే పైనుంచి ఏం ఊడిపడలా. అదే, ఆయనకేమో కొమ్ములు లేవు, ఆయనకేమో ఎక్స్ట్రా అవయవాలు ఏం లేవు. ఆయన మనకంటే ఎక్కువ చదువుకుంటున్నాడు. ఆయన టైంని ఎక్కువ చదువుకోవడానికి, తెలుసుకోవడానికి, తెలిసింది చెప్పుకోవడానికి, తెలిసింది చర్చించుకోవడానికి ఉపయోగిస్తాడు. సో ఆయన ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ మెడిసినల్ డెవలప్మెంట్స్, యాస్ట్రానమీ, ఎటానమీ, సినిమా ఇండస్ట్రీ డైనమిక్స్, టెక్నాలజికల్ సినిమా కెమెరాస్ అన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకుని సాయంత్రం వచ్చి చెప్తాడు. ఓకే, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. సినిమా కలెక్షన్ల గురించి చెప్తాడు. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, హాలీవుడ్లో స్పైడర్ మ్యాన్ ఎంత కలెక్ట్ చేసింది, ఆ తర్వాత ఏదో మొన్న ఇన్సెప్షన్ ఎందుకు ఓపెనింగ్ రాలేదు, బాంబే సినిమా ఎందుకు అంత ఓపెనింగ్ వచ్చింది, ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు, ఆ నిర్మాణం, వాటి వెనకాల డైనమిక్స్, బిజినెస్ డైనమిక్స్ అని చెప్తాడు. ఓకే, ఎందుకు చెప్తాడు అని తెలుసుకున్నాడు కాబట్టి చెప్తాడు. ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ ఉంటాయిగా. ఒకప్పుడు అమెరికన్ సినిమాటోగ్రఫీ జర్నలిస్ట్, సినిమాటోగ్రఫీ జనరల్ వచ్చేది. అబ్బాయి అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకున్నాడు. అవి ఉన్నాయి అక్కడ, పడున్నాయి. ఎవరో చదవాలి, ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన డైరెక్షన్ చేశాడు శివ. ఇప్పుడు అదే పుస్తకం అందరూ చదవచ్చు కదా. చదువుకోవాలనే తాపత్రయం, చదవాలనే ఉద్దేశం, చర్చించాలని అనిపిస్తే ఆ నాలెడ్జ్ వస్తుంది. మరి ఇంత తెలిసిన ఆయన మరి హిట్ల పరంగా మళ్ళీ వెనకబడిపోతున్నారు ఎందుకని? ఆయన సినిమాల కంటే ఆయన పెద్ద అయిపోయాడండి. ఆయన ఇంటర్వ్యూలు బాగుంటున్నాయి ఆయన సినిమాల కంటే. అదే అంతే, ఆయన చెప్పింది బాగుంటుంది కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే ఎంటర్టైనర్ని మనం TV5, TV9, ఇలాంటి మహా టీవీ, లేకపోతే ఓటీటీ, ఇది మన ఇప్పుడు మీలాగా ఇంటర్వ్యూలు యూట్యూబ్లో బాగున్నప్పుడు ఇంక సినిమా ఎందుకు? సినిమా అబద్ధం అయిపోవడా? సినిమా కథ, ఇది నిజం నచ్చినప్పుడు కథ ఎందుకు నచ్చుతుంది మనకి? ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్నారు, ఆయన అసలు మాట్లాడరు. అవును, ఇంటర్వ్యూలు లేవు. 105 సినిమాలు చేసాక ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆయన. అవును, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో తెర మీద చెప్పాడు. అదే నువ్వు చెప్పాలనుకుంది కెమెరాలో చెప్తే ఇంక సినిమా ఎందుకు నాకు? ఆయన కూడా మరి వర్మ గారు కూడా అదే ఫాలో అయిపోయి ఆయన తెర మీద చూపిస్తే బాగుండేది కదా టాలెంట్ని. సింహంలో ఉంటుంది, పులిలో ఉంటుందండి. సింహం ఏం చేస్తుంది, బద్ధంగా అలా పడుకుంటే పెళ్ళం వేటాడు వస్తే తింటుంది. పులి ఏమో వెళ్ళుతుంది విధంగా. అంత మాత్రం పులి తక్కువ, సింహం తక్కువ, ఎవడి పద్ధతి వాడి. అంతేలే. అంతే. నేను కంపేర్ చేయను. నాకు రాఘవేంద్రరావు గారు చాలా నా గురువు గారు, రామ్ గోపాల్ వర్మ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, గురువు లాంటి వ్యక్తి. బట్ వాళ్ళ పర్సనల్ ఉద్దేశాలు కానీ, వాళ్ళ పర్సనల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ కానీ వాళ్ళ పర్సనల్. అది మనం ఒక నిధి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నిధి తీసుకోవాలి, కానీ ఆ నిధికి ఇలాంటి ఇవి ఉన్నాయి అవి మనం అనవసరం. అది నేను రాఘవేంద్రరావు గారి దగ్గర నేర్చుకున్నాను. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉన్న నాలెడ్జ్ తీసుకుని వచ్చేయాలి.